హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. ఈ రోజు హెల్త్ టిప్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? మరెందుకు ఆలస్యం, చూసేయండి. గుడ్లు ఆరోగ్యానికి మంచివని తింటున్నారా? అసలు రోజుకు గుడ్డు తినడం మంచిదని చాలా మంది చెబుతారు. వీటి వల్ల బాడీకి ఎన్నో పోషకాలు అందుతాయని సూచిస్తారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎలా అయినా రోజుకో గుడ్డు తినడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా బోలెడు లాభాలున్నాయని సూచిస్తారు. గుడ్లు తినడం వరకు ఓకే, కానీ ఎలా తినాలో, ఎలా తింటే ఆరోగ్యమో ఎప్పుడైనా ఆలోచించారా? గుడ్లని పోషకాల గని అని చెప్పవచ్చు. ఏ సీజన్లో అయినా వీటిని తినాల్సిందే. ముఖ్యంగా చలికాలంలో బాడీకి శక్తి, పోషకాలు చాలా అవసరం. ఎందుకంటే ఆ చలిని తట్టుకోవడం కోసం గుడ్లలో ప్రోటీన్, విటమిన్స్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే కోడి గుడ్లని ఉడికించి తినడం చాలా మంచిది. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే ఎన్నో పోషకాలు అందుతాయి. ఇది చాలా త్వరగా టెన్షన్ లేకుండా తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. గుడ్లలో రిచ్ ప్రోటీన్ ఉంటుంది. చలికాలంలో ఎముకలు కొరికే చలిలో 2 గుడ్లని ఉడికించి ఉదయాన్నే కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లి తింటే అంతకు మించిన బ్రేక్ఫాస్ట్ ఉండదని చెప్పొచ్చు. ఫ్రైడ్ ఎగ్స్ కూడా, అంటే ఏం లేదండి, ఎగ్స్ ని కొద్దిపాటి నూనెతో పోర్టులా చేసి దీనిని చిరుధాన్యాలు, ఆవకాడో నట్స్ తో బ్యాలెన్స్డ్ గా కూడా తీసుకోవచ్చు. గుడ్లతో సూప్ ఏంటి అనుకోవద్దు. ఒక్కసారి ఈ సూప్ తాగితే నెక్స్ట్ టైం కూడా దీన్నే తీసుకోవాలనుకునేంత మహా గొప్పగా ఉంటుంది ఈ రుచి. పైగా ఆరోగ్యం కూడా. ఏ క్రిమీ సూప్ అయినా సరే అందులో గుడ్లని ఉడికించి సూపు తాగుతూ గుడ్డుతో ఆరగించి చూడండి, కడుపు నిండుగా ఉంటుంది. మరో మీల్ వరకు జంక్ జోలికి కూడా వెళ్లరు. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. ఆమ్లెట్ స్ప్రీలకి ఇది ఆనందాన్నిచ్చే విషయం అని చెప్పొచ్చు. సాధారణంగా ఎక్కువగా నూనె వేసి కేవలం గుడ్లతోనే చేసే ఆమ్లెట్స్ బదులు గుడ్డు మిశ్రమంలో మీకు ఇష్టమైన కూరగాయలు అంటే పాలకూర, క్యారెట్స్, బెల్ పెప్పర్స్ వంటివి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు, కారాలు సరిపడా వేసి కొద్దిగా నూనె వేసి ఆమ్లెట్ వేసుకుని తింటే ఇమ్యూనిటీ అమాంతం పెరిగిపోదు. పైగా ఇవన్నీ కూరగాయలు వేసాం కాబట్టి ఫైబర్, విటమిన్స్ వంటివి వద్దన్నా వచ్చి మన బాడీలో చేరుతాయి. రుచి అదనమనుకోండి. సో ఇదండి ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వన్ టీవీ. అంటిల్ దెన్, బాయ్.